హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడి తాండ్ర తయారు చేసే విధానం ఫ్రెండ్స్. ముందుగా మనము మామిడి పళ్ళను సిద్ధం చేసుకున్న తర్వాత అలా మామిడి పళ్ళ యొక్క మామిడి టంక అనమాట అలాగే సెపరేట్గా మనం ఒక పాత్రలో పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అక్కడ చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అలా చేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి అలాగ నీట్గా అలా పిండి వేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మామిడి పండు యొక్క తాండ్ర తయారు చేయాలంటే ముందుగా చూపించినట్లుగా ఆ మామిడి పండ్లని ఒక పాత్ర పైన తీసుకోవాలి. ఆ పండు నుంచి ఆ టెంక్ అనేది బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇలా తపెల్లో కానీ లేదంటే ప్రత్యేకించి దానికి ఒక కర్రతో చేసినటువంటి దోణి అనేసి అంటాము. దోణిలో కానీ అలా దంచుకోవాలి. చూడండి అలా దంచుకుంటున్నాం మేమైతే. చూడండి ఫ్రెండ్స్, మనము దంచిన తర్వాత పండ్ల రసం నుంచి సేకరించిన రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని అలాగే మనం ప్రతిరోజు కూడా అలాగా ఒక జల్లెడ పైన పెట్టేసి అలాగ వెండగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే జల్లెడ ఎందుకంటే కొన్ని చిన్న చిన్న చీమలు కానీ అటువంటివి ఏవైనా పండ్ల లోపల ఉంటే ఆ చెత్త అనేది తాండ్రలో కలిసిపోకూడదనే ఉద్దేశంతో అలా చేస్తాం ఫ్రెండ్స్. కనీసం కాదన్నా ఒక 7-8 రోజులు అనేది మనం ప్రతిరోజు కూడా అలా ఆ తాండ్ర పులుసుని అనమాట మనము ఒక చాప్ పైన కానీ దేనిపైన ఒక చాప్ పైన లాంటి పాత్ర దేనిపైన అనేసి అలా పెట్టి మనము పూర్తిగా ఎండ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అలాగ పల్చగా ఎండ పెట్టుకోవాలి. చూడండి మామూలు పులుసుని అనమాట అలా పల్చగా ఎండ పైన పెడతారు ఫ్రెండ్స్. ఎండ పైన పెట్టిన తర్వాత అది మొత్తం ఆ రోజు మొత్తానికి ఎండిపోయేటట్టుగా చూసుకుంటారు. వాతావరణం మబ్బుగా ఉండేటప్పుడు అయితే ఇలాగ చేయడం అనేది జరగదు, ఎందుకంటే ఎండదు కనుక అలా చేయరు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము గత 7 రోజులుగా మనము పోసినటువంటి మామిడి పండు యొక్క రసంతో చేసినటువంటి తాండ్ర ఇదిగోండి మొత్తం పోయడం అనేది జరిగింది. 7-8 రోజులు బట్టి పోస్తే ఈ దళసరింది రావడం జరిగింది. అయితే మనం ఒక సైజ్ చూసి ఇలా నీట్గా కోసుకోవాలి. ఇదిగోండి మామూలు ఇలా కోయడం అనేది జరుగుతుంది. కోసిన తర్వాత ఇలా తీసుకోవాలి మనము. చూడండి చూడండి అలా చక్కగా ఎక్కిపోవడం అనేది జరుగుతుంది. చూడండి ఇలాగా గత 7-8 రోజులు బట్టి మామిడి పులుసు తయారు చేసినటువంటి తాండ్ర అండి ఇది. చాలా మంచిది, ఏ విధమైనటువంటి కల్తీ లేనటువంటిది. చూడండి ఒక సైజు బట్టి ఇలా కోసుకుంటాము. ఇలా కోసుకున్న తర్వాత ఇది మళ్ళీ బాగా ఎండలో పెట్టి ఎండెట్టుకోవాలి, లేదంటే మెత్తపడిపోయి పాడైపోద్ది. చూడండి మళ్ళీ రెండోది, దీన్ని మొత్తం తాండ్ర సుట్టు అనేసి అంటారు అనమాట. ఒకప్పుడు దీన్ని కూడా అమ్మేవాళ్ళము. ఇప్పుడు దీని యొక్క రేట్ ఎంత ఉంది అనేది నాకైతే తెలియదు. చూడండి రెండోది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఉంటా, బై ఫ్రెండ్స్.